అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు వికీ టెక్ ఇన్ తెలుగు. సో గైస్, వెల్కమ్ టు ద టెక్ న్యూస్ ఎపిసోడ్ 5. ఈరోజు మనకి ఫస్ట్ నుంచి వచ్చేసరికి ఆరిజిన్ ఓఎస్. సో అనుకున్న విధంగానే వివో వాళ్ళు వాళ్ళ యొక్క ఆరిజిన్ ఓఎస్ ని ఈవెంట్ అయితే ఈరోజు కండక్ట్ చేశారు సక్సెస్ఫుల్ గా. సో కంప్లీట్ గా న్యూ చేంజ్ అయితే ఉంది మనకి ఆరిజిన్ ఓఎస్ లో. సో దాని లేఅవుట్ అండ్ యానిమేషన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. సో ఎస్పెషల్లీ ద యాప్స్ డిజైన్ కానీ కంప్లీట్ లేఅవుట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఇది మనకి చూస్తానికి ఎంఐ ఆక్సిజన్ ఓఎస్ అండ్ సామ్సంగ్ వాళ్ళ యొక్క వన్ యూఐ ఈ మూడు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో చూస్తానికి అవుట్పుట్ అయితే అలా ఉంది. సో రియల్లీ ఎక్స్ట్రాడినరీగా ఉంది నాకైతే చూస్తానికి ఇది. సో అదేవిధంగా దీంట్లో వాల్ పేపర్ చూసుకుంటే రియల్లీ ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు గాయస్, దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి డ్యూయల్ బోర్డ్ సిస్టమ్ ఉంది. సో అంటే మనకి కస్టమ్ రామ్లో ఆరిజిన్ ఓఎస్లో మనం యూస్ చేసుకోవచ్చు సిస్టమ్ని. లేదు నాకు స్టాక్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే జస్ట్ ఒక ట్యాప్ చేస్తే మొబైల్ ఫోన్ రీస్టార్ట్ అయిపోద్ది. సో ఇమీడియట్గా మనకైతే స్టాక్ ఎక్స్పీరియన్స్ కూడా దీంట్లో 2-in-1 మల్టీ ఫంక్షన్ తీసుకురావడం జరిగింది. సో గాయస్, ఏదైనా ఇక్కడ ఇది మనకి ఫస్ట్గా రాబోయే వివో నెక్స్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ వివో X60 అదేవిధంగా X60 Pro ఈ టూ మొబైల్ ఫోన్స్ అయితే దీన్ని ఫస్ట్గా తీసుకురావచ్చు వీళ్ళు. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసేసరికి మనకి ట్విట్టర్ నుంచి ట్విట్టర్ అయితే ఈరోజు ఫ్లీట్ యాప్ అనే ఒక ఫీచర్ అయితే రోల్ అవుట్ చేసింది. సో ఇదేం లేదు, మనకి ఏదైతే ఇన్స్టాగ్రామ్ అదేవిధంగా ఫేస్బుక్లో స్టోరీస్ చూస్తాం కదా, సో ఆ స్టోరీస్ టైప్గా ఇది కూడా ఉంటుంది. ఫ్లీట్ అనే ఫీచర్ దీన్ని తీసుకురావడం జరిగింది. యూజువల్లీ మనకి ఆ యొక్క ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో మనం ఏదైనా స్టేటస్ స్టోరీ అప్లోడ్ చేసుకున్నప్పుడు అది 24 hours డిజేబుల్ అయిపోయింది. డిలీట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. బట్ ఈ ట్విట్టర్లో ఈ ఫ్లీట్ యాప్ ఫీచర్ ఏంటంటే మనం ఏదైనా టెక్స్ట్ కానీ ఆడియో ఫైల్ లేదా వీడియో కంటెంట్ కానీ అప్లోడ్ చేసుకున్నప్పుడు ఇది మనం మాన్యువల్గా డిలీట్ చేయాలి, లేదంటే అది మన స్టోరీలోనే అలా ఎప్పటికీ చూపిస్తూ ఉంటుంది. సో ఇది ఒక గుడ్ థింగ్ రియల్లీ. ట్విట్టర్ అనేది రీసెంట్ నేను చెప్పుకున్నాం, మన ట్విట్టర్ ఒక వరల్డ్స్ బెస్ట్ ఫేమస్ హ్యాకర్ని అయితే వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్ అపాయింట్ చేసుకుంది. ఈరోజు చూసుకుంటే ట్విట్టర్ ఈ యొక్క ఫ్లీట్ యాప్ ఫీచర్ అయితే రోల్ అవుట్ చేసింది. సో ట్విట్టర్ అయితే చాలా ఫాస్ట్గా అయితే మూవ్ అవుతుంది గాయస్. సో గైస్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాట్సాప్ నుంచి. సో మనకి వాట్సాప్ ఫేస్బుక్ ఎప్పుడైతే కొనింది, సో అప్పటి నుంచి వాట్సాప్లో చాలా చేంజెస్ మనం చూస్తున్నాం. రీసెంట్గా వాళ్ళు మనకి వాట్సాప్ పేమెంట్ మోడ్, డిజేబరింగ్ మెథడ్ మోడ్, అదేవిధంగా వెకేషన్ మోడ్ అని తీసుకొచ్చారు. ఇప్పుడు చూస్తే వాట్సాప్ ఒక న్యూ ఫీచర్ మీద వర్కౌట్ చేస్తుంది. అదేంటంటే మనం సాధారణంగా ఎవరికైనా వీడియోస్ పంపిస్తూ ఉంటాం. అటువంటి టైంలో మనం వీడియోస్ని ట్రిమ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, ఎంతవరకు పంపించాలనుకుంటాము. సో అదేవిధంగా వాట్సాప్ అయితే ఆ వీడియోస్ని పంపించేటప్పుడు మనకు కావాలంటే ఆడియోని కూడా మనం మ్యూట్ చేసుకోవచ్చు. సో ఆ ఫీచర్ మీద అయితే వాట్సాప్ ప్రజెంట్ అయితే వర్కౌట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పబ్జీ నుంచి. సో ఎవ్రీబడి ఇండియాలో మన చాలా మంది పబ్జీ ఎప్పుడెప్పుడు వస్తుంది అనుకుంటున్నారు. సో ఓకే, అఫీషియల్గా మనకి పబ్జీ కూడా కన్ఫర్మ్ చేస్తుంది. పబ్జీ మొబైల్ ఇండియా అనే పేరు మీద అయితే పబ్జీ మనకి రాబోతుంది. సో ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా మనకి తెలిసింది సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని చేంజెస్ చేస్తుంది మొబైల్ ఈ గేమ్లో. ఏంటంటే అది మన ఇండియన్ ట్రెడిషన్ తగ్గట్టుగా అయితే ఫుల్ అవతార్ అంటే పబ్జీలో మనకి యాక్చువల్లీ సెమీ న్యూడ్ ఉంటుంది. సో అది తీస్తే ఫుల్గా క్లాత్స్ కప్పుకోవాలి. ఆ ఫీచర్ అయితే పబ్జీ వర్కౌట్ చేస్తుంది. సో అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ క్వశ్చనబుల్ ఏంటంటే యాక్చువల్లీ ఇదివరకు పబ్జీ మన ఇండియాలో ఉన్నప్పుడు చాలామంది మన ఇండియన్ యూజర్స్ పబ్జీలో క్యారెక్టరిస్టిక్స్ కానీ ఆ గన్స్ కానీ ఆ డ్రెస్సెస్ కానీ పర్చేస్ చేశారు మనీ పెట్టి. సో వాళ్ళందరికీ అయితే ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు. ఏదైతే వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్లీ పబ్జీలో డేటా పర్చేస్ చేశారో ఆ యొక్క స్టఫ్ని, సో ఆ స్టఫ్ అయితే మనకి ఇండియన్ సర్వర్స్కి అయితే రోల్అవుట్ మైగ్రేట్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఎవరైతే క్యారెక్టరిస్టిక్స్ పర్చేస్ చేశారో వాళ్ళైతే హ్యాపీగా ఆ క్యారెక్టరిస్టిక్తోనే మన ఇండియాలో లాంచ్ అయిన తర్వాత కూడా హ్యాపీగా వాడుకో. సో గైస్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి మైక్రోసాఫ్ట్ నుంచి. సో గైస్, మనకి మైక్రోసాఫ్ట్ తెలుసు, విండోస్ మనం ఎక్కువగా మైక్రోసాఫ్ట్ నుంచి కొంటాం. వరల్డ్ వైడ్గా ఎక్కువగా విండోస్ యూజర్స్ అయితే ఉంటారు. సో ద థింగ్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ అయితే ఒక చిప్ని అయితే రిలీజ్ చేసింది. దాని ప్లేట్ వచ్చేసరికి ప్రోటాన్ చిప్. ఇది ఒక సెక్యూరిటీకి సంబంధించిన చిప్. సో ఈ చిప్ ఉండడం వల్ల ఏంటంటే కంపెనీ మనకి ఏం చెప్తుందంటే మైక్రోసాఫ్ట్ మన యొక్క సిస్టమ్ని హ్యాక్ చేయడం హైలీ ఇంపాసిబుల్ అని మైక్రోసాఫ్ట్ కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు దాకా అయితే మనకి TPM చిప్స్ అయితే ఉంటాయి. బట్ ఈ TPM చిప్స్ ద్వారా అయితే హ్యాకర్స్ అనేది ఈజీగా డేటాని హ్యాక్ చేస్తున్నారు. అది అంత సెక్యూరిటీగా లేదు. సో ఈ TPM చిప్స్ని రీప్లేస్ చేసి వీళ్ళు ఓన్గా ప్రోటాన్ చిప్ని అయితే మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్నారు. ఇంటెల్, AMD అదేవిధంగా క్వాల్కామ్ ఈ మూడు కూడా ఈ యొక్క చిప్ని యూజ్ చేయడానికి అయితే అగ్రీ చేసింది. ఇది ఏంటంటే యాక్చువల్లీ మనకి ఏదైతే ప్రాసెసర్ ఉంటుందో ఆ ప్రాసెసర్కి ఈ చిప్ అనేది ఇంటిగ్రేటెడ్ అయిపోయి ఉంటుంది. సో దాని ద్వారా అయితే హ్యాకర్స్ అనేది సిస్టమ్ని హ్యాక్ చేయాలంటే హైలీ ఇంపాసిబుల్. సో ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి అమెజాన్ నుంచి. సో తెలిసిందే మనకి అమెజాన్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కామర్స్ సైట్ అని. సో అమెజాన్ అయితే ఫైనల్గా ఫార్మసీ అంటే మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా అయితే ఎంటర్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం మెడిసిన్స్ డైరెక్ట్గా ఇంట్లో కూర్చొని ఎలాగైతే మనం క్లాతింగ్స్, మొబైల్ ఫోన్స్ ఆర్డర్ చేస్తాము, సో అలాగే అమెజాన్ సైట్లో మనకు కావాల్సిన మెడిసిన్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో దీనికోసం అమెజాన్కి అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆల్ పర్మిషన్ అయితే అలౌ అయిపోయింది. సో గాయస్, మనకి మెడిసిన్ కావాలంటే ముందుగా మనం అమెజాన్లో ప్రిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో వాళ్ళ ప్రిస్క్రిప్షన్ చూసుకొని మనకి మెడిసిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంతేకాదు డాక్టర్స్ కూడా డైరెక్ట్గా అమెజాన్కి అయితే ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయొచ్చు మనకి ఏ మెడిసిన్స్ పంపొచ్చు అనేది. సో అదేవిధంగా అమెజాన్ ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకైతే అమెజాన్ నియర్లీ 80% ఆఫర్ ఇస్తుంది జనరిక్ మెడిసిన్ మీద పర్చేస్ చేస్తే. లేదు మేము బ్రాండెడ్ మెడిసిన్స్ మీద పర్చేస్ చేస్తామంటే నియర్లీ 40% డిస్కౌంట్ వస్తుంది. అదేవిధంగా కొంతమంది మనలో అయితే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ కేర్స్ ఉంటాయి. సో ఇన్సూరెన్స్ ఉంటాయి కదా, సో అటువంటి వాళ్ళు ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటే అమెజాన్ కానీ ఆ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ కానీ సెండ్ చేస్తే సో మన
మెడిసిన్స్ అయితే ఫ్రీగా తీసుకోవచ్చు డైరెక్ట్గా అమెజాన్ నుంచి. సో వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఓటీటీ ప్లాట్ఫామ్. సో రీసెంట్గా మనకి నెట్ఫ్లిక్స్ అదేవిధంగా ఎవ్రీ ఓటీటీ యాప్ మీద మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే రెగ్యులేషన్స్ అయితే ప్రొవైడ్ చేసింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పరిధిలోనే ఈ ఓటీటీ యాప్స్ వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్స్ నిర్వహించాలి. సో గైస్, రీసెంట్గా చూసుకుంటే నెట్ఫ్లిక్స్ అనేది ఒక ఫీచర్ మీద వర్కౌట్ చేస్తుంది. ఆర్ యూ స్టిల్ వాచింగ్ అనే ఫీచర్ మీద వర్కౌట్ చేస్తుంది. అంటే ఏంటంటే మనకి చాలా మంది ఏం చేస్తారు, నెట్ఫ్లిక్స్ ఆన్ చేసుకొని సో మూవీస్ చూసి నిద్రపోతారు. సో అటువంటి టైంలో కూడా మూవీ రన్ అయిపోతూ ఉంటుంది, డేటా కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. సో నెట్ఫ్లిక్స్ అయితే ఆర్ యూ స్టిల్ వాచింగ్ అనే ఫీచర్ అనేది యాడ్ చేయబోతుంది. సో గైస్, దీనికోసం అయితే నెట్ఫ్లిక్స్ మనకి ఒక ఆప్షన్ అయితే యాడ్ చేయబోతుంది, స్లీప్ టైమర్ అనే ఆప్షన్. సో మనం టైమర్ సెట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మూవీ అనేది క్లోజ్ అయిపోద్ది. సో దాని ద్వారా మన డేటా సేవ్ అయింది. ఈవెన్ మనం నెట్ఫ్లిక్స్లో ఆటో ప్లే ఆన్ చేసుకున్నప్పుడు ఏమైంది అంటే కంటెంట్స్ షోస్ కానీ టీవీస్ కానీ మూవీస్ కానీ ఏదైనా సరే కంటిన్యూస్గా ప్లే అయిపోతూ ఉంటాయి. బట్ మనం టైమర్ ఆన్ చేసుకొని కానీ ఉండుంటే ఆటోమేటిక్గా టైమర్ రాగానే ఆటోమేటిక్గా నెట్ఫ్లిక్స్ యాప్ షట్ డౌన్ అయిపోయింది. సో వెల్ ఫైనల్గా దీని ద్వారా మనకి డేటా అయితే సేవ్ అయింది. సో అదేవిధంగా నెక్స్ట్ చూసేసరికి మనకి అగైన్ యాపిల్ టీవీ ప్లస్ తెలిసిందే. మనకి యాపిల్ టీవీ ప్లస్ అయితే చాలా మంది యూజర్స్ అయితే ఉన్నారు. బట్ ఇప్పుడు యాపిల్ అయితే ప్రతి ఒక్క ఎవరైతే యాపిల్ టీవీ ప్లస్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటారో పెయిడ్ మెంబర్షిప్, సో ఆ పెయిడ్ మెంబర్స్కి అయితే ప్రతి మంత్ యాపిల్ అయితే నియర్లీ $5 అయితే అకౌంట్ క్రెడిట్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రిప్షన్ అనే ఒక నేమ్తో. సో మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే నియర్లీ $370 అయితే ప్రతి ఒక్క పర్సన్ పెయిడ్ మెంబర్షిప్ అకౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. ఎవ్రీ మంత్ క్రెడిట్ చేస్తారు. ఇది అప్ టు January 12 దాకా అయితే క్రెడిట్ చేస్తూనే ఉంటారు. సో వెల్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బెల్కిన్. సో ఈ యొక్క బెల్కిన్ అనే కంపెనీ మనకి పెద్దగా తెలియదు. ఇది మనకి ఫారెన్లో ఎక్కువ యూజ్ చేసే ఎస్పెషల్లీ అమెరికన్ సైడ్స్లో ఇది ఒక చార్జర్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. వైర్లెస్ చార్జర్, దీంట్లో బాగా టెక్నాలజీ వైర్లెస్ ఛార్జింగ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటుంది ఈ కంపెనీ. సో వీళ్ళైతే రీసెంట్గా ఒక చార్జర్ లాంచ్ చేశారు. దాని పేరు వచ్చేసరికి బుష్ చార్జర్ యూవీ శానిటైజర్ ప్లస్ వైర్లెస్ చార్జర్ అనే ఒక చార్జర్ అయితే లాంచ్ చేశారు. ఇది ఏం చేస్తారంటే మనం యాక్చువల్లీ ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా ఛార్జింగ్ ప్యాడ్ మీద. సో ఇది ఒక బాక్స్ టైప్. సో ఈ బాక్స్లో మనం ఓపెన్ చేస్తున్నప్పుడు మన కార్ కీస్ కానీ లేదా మన వాడే క్రెడిట్ కార్డ్ బిల్ కార్డ్స్ ఉంటాయి కదా, డెబిట్ కార్డ్ కానీ లేదా క్రెడిట్ కార్డ్ కానీ దీంట్లో యూస్ చేసి ఈ బాక్స్లో పెట్టి బాక్స్ క్లోజ్ చేసి పైన మన మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం లోపల మనం పెట్టిన ఈ యొక్క స్టఫ్ ఉంది కదా, కీస్ కానీ లేదంటే క్రెడిట్ కార్డ్ బిల్ కార్డ్స్ కానీ అవి అయితే శానిటైజ్ అవుతూ ఉంటాయి. సో గాయస్, ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. సో చాలా బాగుంది. COVID-19 కారణంగా ఇలాంటి ఇంకా రావాలి డెఫినెట్లీ. సో మనం ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటాం, టచ్ చేస్తూ ఉంటాం. సో ప్రతిసారి మన కార్ కీస్ అయి పట్టుకుంటూ ఉంటాం. సో ఆ కరోనానే కాదు, ఏదైనా బ్యాక్టీరియా అనేది ఆబ్జెక్ట్స్ని ఫర్ ఎగ్జాంపుల్ మన రింగ్స్ కానీ వాచెస్ కానీ ఇటువంటి కార్ కీస్ ఇట్లయితే ఎక్కువగా ఆబ్జెక్ట్స్ అనేది క్యాచ్ చేస్తుంది. బ్యాక్టీరియా అనేది ఆబ్జెక్ట్ని క్యాచ్ చేస్తుంది. సో ఇటువంటి టైంలో మన మొబైల్ ఫోన్ చార్జ్ చేసినప్పుడు అట్ ద సేమ్ టైం అదే బాక్స్లో మన యొక్క ఈ క్రెడిట్ కార్డ్స్ కానీ కీస్ కానీ శానిటైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫైనల్ చూసుకుంటే ఈ యొక్క అవుట్పుట్ చూసుకుంటే దీని యొక్క అవుట్పుట్ నియర్లీ 10 watts అయితే ఉంది. ఇది ఏదైతే యాపిల్ 8, యాపిల్ 10X, 10R ఉన్నాయి, యాపిల్ 11 వీటికైతే హెల్ప్ఫుల్ అయితే ఆ యొక్క రేంజ్ 10 watts అనేది. సో వేళ ఇంకా ఫైనల్గా నేను ప్రైస్ చూసుకుంటే నియర్లీ $79 అయితే ప్రైస్ పెట్టారు. బట్ ఇది మన ఇండియన్ కరెన్సీలో కనెక్ట్ చేసుకుంటే నియర్లీ $5,900. వెల్ గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి వివో నుంచి. సో వివో అయితే 100 ఆఫ్లైన్ స్టోర్స్ ఇండియాలో లాంచ్ అనేది ప్లాన్ చేస్తున్నారు విత్ ఇన్ 1 year, అప్కమింగ్ 1 yearలో. ఈ 2021లో వాళ్ళ టార్గెట్ ఏంటంటే మన ఇండియాలో ఓవరాల్గా 100 న్యూ వివో స్టోర్స్ అయితే టార్గెట్ చేస్తున్నారు లాంచ్ చేయాలని. దీని విశేషం ఏంటంటే మనకి షామీ వాళ్ళ ఎంఎస్ స్టోర్స్ అయితే ఇండియా వైడ్కి అయితే ఎక్కువగా ఉన్నాయి. సో షామీ వాళ్ళకైతే ఆన్లైన్ అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా అయితే ఎక్కువ కస్టమర్స్ అని మొబైల్ ఫోన్స్ ఎక్కువ సెల్ చేస్తున్నారు. సో వివో కూడా అదేవిధంగా మూవ్ అవ్వాలనుకుంటున్నారు. సో దీని గురించి వివో వాళ్ళు అప్కమింగ్ 2021లో అయితే నియర్లీ 100+ షోరూమ్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. కరెంట్గా చూసుకుంటే ప్రస్తుతం మనకి వివో ఇండియా వైడ్గా చూసుకుంటే 450 స్టోర్స్ అయితే ఉన్నాయి. సో 2021 ఎండింగ్ వస్తే వీళ్ళు టార్గెట్ 550 స్టోర్స్. సో గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి లావా మొబైల్ ఫోన్. ఈ లావా మొబైల్ ఫోన్ లావా బెంగళూరు అనే ఒక మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. దీని ఒక గేక్ ప్లే స్కోర్ అయితే బయటకు వస్తుంది. సింగిల్ స్కోర్ వచ్చేసరికి నియర్లీ 169 points, మల్టీ స్కోర్ వచ్చేసరికి నియర్లీ 922 points. ఇది మనకి Android 10తో రాబోతుంది. అదేవిధంగా 4GB ర్యామ్. బట్ ఈ స్కోర్ని చూసుకుంటే దీంట్లో మేబీ MediaTek Helio P35 ప్రాసెసర్ ఆర్ ఈవెన్ MediaTek Helio P35 ఈ యొక్క 2 ప్రాసెసర్ దీన్ని తీసుకురావచ్చు ఈ స్కోర్ని బేస్ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి Pixel 5 నుంచి. సో గైస్, మనకి Pixel 5 అనేది పిక్సెల్ కేటగిరీ మొబైల్ ఫోన్లో హై అండ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఎక్సలెంట్గా ఉంటుంది కెమెరా ఫీచర్స్. సో ఈ యొక్క Pixel 5లో ఉన్న కెమెరా ఫీచర్స్ అయితే వాళ్ళ డౌన్ గ్రేడ్ వర్షన్ అంటే Pixel 2 XLకి అయితే రోల్అవుట్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ న్యూస్. సో ఎవరైతే Pixel 2 XL వాడుతున్నారో సో డెఫినెట్లీ Pixel 5లో ఉన్న కెమెరా ఫీచర్స్ వీళ్ళకి కూడా అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో ఎవరైతే గైస్ యూజ్ చేస్తున్నారో చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి OPPO నుంచి నిన్న చెప్పుకున్నాం మనం. OPPO ఒక యూనిక్ కాన్సెప్ట్ మీరు రోలబుల్ డిస్ప్లేతో
అయితే రోల్ అవుట్ చేసింది. సో ఈ రోజు ఒక OPPO ఇన్నోడేస్ జరుగుతున్నాయి కదా, సో నిన్నైతే రోలబుల్ డిస్ప్లే అయితే రోల్ అవుట్ చేశారు. సో ఈ రోజు సెకండ్ డే వచ్చేసరికి వీళ్ళు ఒక నెక్స్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయిన OPPO Find X3 మీద అయితే రియల్లీ డిస్ప్లే మీద అయితే చాలా వైడ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి వీళ్ళు ఒక చెప్పిన కాన్సెప్ట్ మీద. సో గాయస్ వీళ్ళు ఒక డిస్ప్లే మీద హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అయితే చేయబోతున్నారు. రియల్లీ ఇప్పుడు దాకా మనకి ఇండియాలో ప్రపంచంలో లాంచ్ అయిన ఏ మొబైల్ ఫోన్ కూడా ఇలా చేయలేదు డిస్ప్లే పరంగా చూసుకుంటే. సో వీళ్ళైతే తీసుకురాబోతున్నారు ఒక యూనిక్ కాన్సెప్ట్ మీద. డిస్ప్లేలో వీళ్ళు ఫుల్ పార్ట్ కలర్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకురాబోతున్నారు. దీని ద్వారా ఏంటంటే సాధారణంగా మనం డిస్ప్లే చూసేటప్పుడు నార్మల్ స్టాండర్డ్ RGB లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకి హై అండ్ లెవెల్లో ఉంటాయి. DCI P3 గామెట్ అదేవిధంగా 10-bit ఫార్మెట్ అయితే వర్క్ అవుతుంది. ఏదైతే మనం HDR అనుకుంటామో అదేవిధంగా HDRతో పాటు కలర్ గామెట్ వచ్చేసరికి DCI P3 కలర్ గామెట్ వర్కౌట్ అవుతుంది. సో గాయస్ రియల్లీ డిస్ప్లే అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో వీవింగ్ యాంగిల్స్ అనే కాదు, దాంట్లో మనకి కలర్స్ యొక్క ప్రొడక్షన్ న్యాచురల్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. బ్లాక్స్, ఎక్స్పోజర్ వాల్యూస్, మిడ్స్, లోస్ ఉంటాయి కదా కలర్స్ పాయింట్స్లో. సో ఎవ్రీథింగ్ మనం డిస్ప్లే అనేది రియల్లీ చూస్తానికి ఒక 8K మూవీ చూస్తున్నాము అన్నట్టుగా ఉంటుంది డెఫినెట్లీ. సో నెక్స్ట్ వచ్చేసరికి Redmi Note 9 Pro. సో ఈరోజు అయితే మనకి Xiaomi వాళ్ళ Android 11 స్టేబుల్ వర్షన్ అయితే ఈ మొబైల్ ఫోన్ రోల్ అవుట్ చేశారు. సో సైజ్ వచ్చేసరికి 2.3 GB. సో గాయస్ ఎవరైతే Redmi Note 9 Pro వాడుతున్నా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి Nokia నుంచి. సో Nokia 7.2 మొబైల్ ఫోన్ కి అయితే ఫైనల్ గా స్టేబుల్ వర్షన్ Android 10 అయితే రోల్ అవుట్ చేశారు. సో 5G వచ్చేసరికి 1.16 GB అయితే ఉంది. సో దీంతో కూడా వాళ్ళ నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా అయితే రోల్ అవుట్ చేశారు. సో వెల్ గాయస్ ఇంకా ఫైనల్ చూసుకుంటే మనకి Samsung నుంచి Samsung A50s ఈ మొబైల్ ఫోన్ కి అయితే Samsung కంపెనీ One UI 2.5 వర్షన్ అయితే రోల్ అవుట్ చేశారు. అలాంగ్ విత్ ద సెక్యూరిటీ ప్యాచ్ నవంబర్ ప్యాచ్ అయితే రోల్ అవుట్ చేశారు. సో గాయస్ ఎవరైతే Samsung A50s వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అయితే అప్డేట్ వచ్చింది One UI 2.5. సో వెల్ గాయస్ దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకోసం టెక్నాలజీ సంబంధించి చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్. థ్యాంక్స్ a lot for your love, support and commitment. Take care.